హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం భారతదేశంలోనే చిట్ట చివరి పాయింట్ అనేటువంటి కన్యాకుమారికి అయితే రావడం జరిగింది. ఈ కన్యాకుమారికి మనం మార్నింగ్ 6 o'clockకి ఇక్కడికైతే వచ్చాం. ఫస్ట్ అయితే మార్నింగ్ 6:30కి మనం సుచింద్రం అనే టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ సుచింద్రం టెంపుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఒకే స్టాచ్యూలో ఉన్నటువంటి ఒక మూర్తిని అయితే మనం చూడొచ్చు. గుడి అయితే చాలా పెద్దది, దాదాపు మీకు 1 hour అయితే టైం అయితే పడుతుంది. ఆ గుడి కంప్లీట్ చేసుకుని అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కన్యాకుమారి భగవతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ దర్శనం టికెట్ అయితే వీళ్ళు 20 రూపాయలు తీసుకున్నారు. లోపల అమ్మవారు అయితే చాలా బాగుందని చెప్పాలి. ఈ సముద్రం ఒడ్డున ఈ పుణ్యక్షేత్రం అయితే మీరు కన్యాకుమారి వచ్చినప్పుడు కంపల్సరీగా దర్శించుకోవాలి. మనకు వెనకాల చూసినట్లయితే వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ ఉంది. మనకు అటు సైడ్ నుంచి వెళ్ళినట్లయితే బోట్ ద్వారా దాదాపు 75 రూపీస్ టికెట్ తీసుకుని ఆ మెమోరియల్ స్టాచ్యూ దగ్గరికి మనైతే తీసుకెళ్తారు. కాసేపట్లో మీకు ఆ దృశ్యాలను కూడా చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కన్యాకుమారిలో చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు వీటి విశేషాలని ఈ వీడియోలో ఇప్పుడే కవర్ చేద్దాం. పదండి. రాజాత్మే కదా కుమారి, ఇది రాక్షసుగాడు, నా దైవగాడు, నాది మంచిగాడు, వాసుదేవుడు దేవగాడు, ఇది రాక్షసుగాడు. దేశం చివరికి ఇలా వస్తామని నేనైతే ఎప్పుడు అనుకోలేదు అసలు. ఆహా, అలా కిందకి సముద్రంలోకి వెళ్తున్నట్టుంది. ఎంట్రీ ఆల్రెడీ తీసుకున్నాం కదా.
వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తుందమ్మా? ఓకే ఓకే. ఫైనల్గా మనం వివేకానంద మెమోరియల్ స్టాచ్యూకి అయితే రావడం జరిగింది. ఫెరీ సర్వీస్ తీసుకుంటే పర్సన్కి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అక్కడ నుంచి దాదాపుగా వాటర్ బోర్డులు అయితే ఇక్కడ తీసుకొచ్చారు.
ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. సీ మీద ప్రయాణం చేయడం నాకైతే మొదటిసారి అని చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి హైట్లో ఈ వివేకానంద మెమోరియల్ హాల్ అయితే కట్టారు. లోపల మనం రామకృష్ణ పరమహంస అండ్ చాలా పెద్ద వివేకానంద స్టాచ్యూ అయితే ఈ రోజు అయితే చాలా ఎండగా ఉందని చెప్పాలి. కానీ ఈ హాల్లో మాత్రం వాతావరణం చాలా బాగుంది. కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి మనం ఆ అగస్త్యముని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం పోదండి. కన్యాకుమారి ఎపిసోడ్లో మన చివరి అంకానికి అయితే వచ్చేసాం. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే 3 వైపులా మనకు సముద్రం అయితే కనపడుతుంది. ఒక సైడు బే ఆఫ్ బెంగాల్, రెండో సైడు అరేబియన్ సీ అండ్ మధ్యలో చూసినట్లయితే ఇండియన్ ఓషన్ కనపడుతుంది. ఈ 3 ప్రాంతాలని కలిసి మనం చూడటం అన్నది ఒక అద్భుతమైన ఘట్టంగా మనం భావించవచ్చు. మనం చూస్తున్నట్లయితే ఈ 2 సీలు ఇండియన్ ఓషన్లో కలుస్తున్న ప్రాంతం మనకి క్లియర్గా విజిబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్లో కలర్ అయితే మనకి చేంజ్ చాలా క్లియర్గా కనపడుతుంది. ఇంతటితో ఈ కన్యాకుమారి విశేషాలని మనం ముగిద్దాం. వచ్చే ఎపిసోడ్లో మరో కొత్త ప్లేస్తో మీ ముందుకైతే వస్తాను. దాదాపు మనం 3700 సబ్స్క్రైబర్స్ని అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాం. 5000 and 10,000కి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పాలి. తప్పకుండా ఈ వీడియోని మీరు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.